దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనమండి. కుడివైపు ఉంది 741వ పేజీ. పారసీక రాజుకు కోరెషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్షస్సరు అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడిను. గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసినదాయెను. 2వ వచనమండి. ఆ దినముల యందు దానియేలను నేను 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటిలోనికి రాలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. 4వ వచనమండి. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దెకేలను గొప్ప నది తీరమున ఉంటిని. 5వ వచనమండి. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడెను. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండెను. 6వ వచనమండి. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉండెను. అతని కన్నులు జ్వాలామయమైన దీపములను, అతని భుజములను పాదములను తళతళలాడు ఇత్తడిని పోలి ఉండెను. అతని మాటలు ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను. 7వ వచనమండి. దానియేలను నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడా ఉన్న 7వ వచనమండి. దానియేలను నాకు ఈ దర్శనము కలుగగా నాతో కూడా ఉన్న మనుషులు దాన్ని చూడలేదు, కానీ మిగుల భయాక్రాంతులై దాగుకొనవలెనని పారిపోయిరి. 8వ వచనమండి. నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచినందున నాలో బలమేమియూ లేకపోయెను. నా సొగసు వికారమాయెను, బలము నా యందు నిలవలేదు. 9వ వచనమండి. నేను అతని మాటలు వింటిని. అతని మాటలు విని నేను నేలను సాష్టాంగపడి గాఢ నిద్ర పొందిన వాడనైతిని. 10వ వచనమండి. అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్లను అరచేతులను నేల మోపి నన్ను నిలువబెట్టి, దానియేలు, నీవు బహు ప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. నీవు లేచి నిలువబడి నేను నీతో చెప్పు మాటలు తెలుసుకొనుమనెను. అతడి మాటలు నాతో చెప్పగా నేను వణకుచు నిలువబడితిని. 12వ వచనమండి. అప్పుడు అతడు, దానియేలు, భయపడకము, నీవు తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చితిని. 13వ వచనమండి. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధాన అధిపతులలో మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరుగదు. అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియచేయవచ్చునని అతడు నాతో చెప్పెను. 15వ వచనమండి. అతడి మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనినైతిని. అప్పుడు నరస్వరూపియగు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట నిలిచి ఉన్న వానితో ఇట్లాంటిని, నా ఏలినవాడా, ఈ దర్శనము వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయెను. 17వ వచనమండి. నా ఏలిన వాని దాసుడైన నేను నా ఏలిన వాని ఎదుట ఎలాగున మాట్లాడుదును? నా బలము తొలగిపోయెను, ఊపిరి విడవలేక ఉన్నానని చెప్పగా అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహు ప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకొమ్మని నాతో చెప్పెను. అతడు నాతో ఇట్లనెను, నేను ధైర్యము తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పితిని. 20వ వచనమండి. అతడు, నేనెందుకు నీ యొద్దకు వచ్చి నీతో, అది నీకు తెలిసినదని కదా, నేనెందుకు 20వ వచనమండి. నేనెందుకు నీ యొద్దకు వచ్చితినో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడకు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగా గ్రేకేయుల దేశము యొక్క అధిపతి వచ్చెను. 21వ వచనం. అయితే సత్యగ్రంథమందు వ్రాసినది నీతో చెప్పెదను.
మీ అధిపతి యొగు మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిలువ తెగించిన వాడొకడును లేడు. నెక్స్ట్ అధ్యాయం 11వ అధ్యాయం అండి.